నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం నందు మంగళవారం గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసీల్దార్ ఓబులేసు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్, గుంతకల్ జనసేన సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ హాజరయ్యారు. ముందుగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువగా ఉండి ప్రజాపాలనకు 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నేడు ఇంటింటా తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు మరియు స్టిక్కర్లు అంటించి 100 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను కూటమి ప్రభుత్వం నిలుపుకుంటూ ముందుకు సాగుతోందని, గత వైసీపీ ప్రభుత్వం 100 రోజుల్లో కేవలం 250 రూపాయల పెన్షన్ పెంచారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే పెంచిన పింఛన్ మొత్తాన్ని 7,000 రూపాయలు అందించి మాట నిలబెట్టుకున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో నెల రోజుల పాటు వేతనాలు వేసేవారు, ఇప్పుడు ఉద్యోగులకు నెల మొదటి రోజునే అందుతున్నాయని, ప్రజాపాలనలో 100 రోజుల్లోనే నిరుద్యోగులకు మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగిందని, గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు విడుదల చేయడం, జలజీవన్ పథకంలో వైసీపీ ప్రభుత్వం 4,500 కోట్ల స్కామ్ చేసి ప్రజలకు ఇంటింటికి వేయాల్సిన కుళాయిలు ఆగిపోయాయని, వరదలతో అతలాకుతలమైన మన రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం, గత వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బకాయిలు చెల్లించి రైతులు ఆదుకోవడం, ఇంకా దీపావళి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల పథకం కూడా త్వరలో ప్రారంభిస్తారని, గుత్తిలో ఇచ్చిన మాట ప్రకారమే నీటి సమస్యను తీరుస్తున్నామని, అలాగే మున్ముందు నీటి సమస్య రాకుండా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని, గుత్తిలో త్వరలో అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తున్నామని, ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకి అండగా ఉంటారని, మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, నియోజకవర్గం అభివృద్ధి కోసమే తిరుగుతున్నానని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రజలకు ఈ 100 రోజుల్లో చేసిన మంచిని తెలిపేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం పొలం పిలుస్తుంది కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, గుంతకల్ జనసేన సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ, టీడీపీ సీనియర్ నాయకులు బద్రివలి, చికెన్ సీనా, సుంకన్న, బోయ వేణు, ఆర్ఎస్ రాజు, లాయర్ సోము, బండగేరి రవి, బాలకృష్ణ, పిల్లల కృష్ణయ్య, ఖదీర్, ఎస్ఎం భాష, గోవింద్, బెస్త పురుషోత్తం, రైటర్ రామకృష్ణ, చంద్ర, హెచ్ఎం రసూల్, సత్య, సుధాకర్, కోనంకి కృష్ణ, రామకృష్ణ, ఎర్రగుడి రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ, జనసేన నాయకులు పాటిల్ సురేష్, చిన్న వెంకటేష్, గోరంట్ల నాగయ్య మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సేవతో జన్మధన్యమని పాలన చేసే పాలకుడై, ప్రజల సేవతో జన్మధన్యమని పాలన చేసే పాలకుడై వస్తున్నాడు మన గుమ్మనూరు నారాయణ. ప్రజల సంరక్షణకై ఉంటాడు ప్రాణాలన్నీ, అదిగే వస్తున్నాడు మన గుమ్మనూరు నారాయణ. ప్రజల సంరక్షణకై ఉంటాడు ప్రాణాలన్నీ, ఉంటాడు ప్రాణాలన్నీ, ఉంటాడు ప్రాణాలన్నీ, ఉంటాడు ప్రాణాలన్నీ, ఉంటాడు ప్రాణాలన్నీ. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు మర్చిపోతున్నారమ్మా. కొట్టాల కన్నా కొట్టాలని ఒకసారి చిన్న జోక్ చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే కొట్టాలంటే మనల్ని కొట్టాలా అట్లా ఆ చేతులు కొట్ట చప్పట్లు కొట్టాలా మరొకటి కొట్టదు. క్లారిటీ. ఒక చిన్న జోక్ చెప్పుకున్నాం అక్క అన్న, చెప్పుకున్నామంట చెప్పుకున్నామా వద్దా? అదిల
టీడీపీ సీనియర్ నాయకులకు, గుత్తి మండలం వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి టీడీపీ నాయకులకు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జయరామన్న సైన్యం మన ముందు కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పని మనవి చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఓన్లీ ప్రోటోకాల్ మాత్రమే పైకి తీసుకుంటారు. మనమంతా నాయకులమ్మా, కార్యకర్తలమంతా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జయవిజయం చేయాలని కోరుకుంటున్నా. మన పుట్టకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి ఆహ్వానం పేదరావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరికంటన్న స్వాగతం, సుస్వాగతం. మన పార్లమెంట్ అధ్యక్షుడు మన అన్న వెంకట శివన్న గారిని స్వాగతం, సుస్వాగతం అన్న. అన్న ఎవరు అవుతుండ పైకి మిగతా వాళ్ళంతా ప్లీజ్ అన్న సహకరించండి అన్న అందరూ. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమమునకు గౌరవనీయులు స్వాగతం, సుస్వాగతం. అన్న అన్న ఇక్కడ కొంచెం ఇక్కడ సైడ్ కొంచెం ఇట్లా ఎవరు విడతండి. అలాగే పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ పద్మలత గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే గుత్తి తహసీల్దార్ ఓబ్లేస్ గారు, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మరి గుత్తి స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు గారు, మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా గారు, సార్ కూలర్లకి దయచేసి దారి వదలండి. గుత్తి టౌన్ అధ్యక్షులు ఎంకే చౌదరి గారు,
సరే చూడండి. స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు గారికి బెప్ప తరపున బొకే అందజేశారు. అలాగే ఏడి అగ్రికల్చర్ వెంకటరాముడు గారు, కేవికే ప్రిన్సిపల్ సైంటిస్ట్ మల్లేశ్వరి గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసిగిరి మణికంఠ గారు, మరి బీజేపీ పార్టీ అధ్యక్షులు మూలింటి బాలకృష్ణ గారు, మరి జనసేన పార్టీ అధ్యక్షులు పాటిల్ సురేష్ గారు అందరూ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఇది మంచి ప్రభుత్వం అనే అంశం మీద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమమునకు విచ్చేసినటువంటి గౌరవ గుత్తి ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ డిపార్ట్మెంట్ అధికారులకు, ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని చేపట్టడం జరిగింది. పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,400 ఈ విజన్ కార్యక్రమము నవంబర్ 1వ తారీఖున యాక్షన్ ప్లాన్ కు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేస్తారు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి వక్తలు కార్యక్రమం కాబట్టి అన్నకి సన్మాన కార్యక్రమం మన లక్ష్మణ్ అండ్ ప్రతాప్ టీం పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మన వేణు అనే టీం కూడా సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నా. మేమిద్దరు పార్టీ జనసేన కింద పెట్టే బ్రో. అక్కడ తిరగండి మొత్తం దారం ముట్టున్నారు. ఇంకా లేదు నారాయణ జయకత్తం నాయకత్వం
తెంపేసాను అడ్డం రావుతున్నా అందరూ వస్తారు ఇక్కడ అందరూ వస్తారు ఆర్డర్లు సార్ వాళ్ళ మీ ఎంపీ డెవలప్ బాబు అందరూ రండి కష్టపడి ఇస్తున్నారు. నేను చేయబడుతుంది సార్. ఓకే. గుమ్మనూరు జయరామన్న నాయకత్వం, గుమ్మనూరు జయరామన్న నాయకత్వం, గుమ్మనూరు జయరామన్న నాయకత్వం, గుమ్మనూరు నారాయణ నాయకత్వం, గుమ్మనూరు నారాయణ నాయకత్వం. జై టీడీపీ, జై టీడీపీ. అట్లా ఉండన్నా ఇట్లా చూడన్నా అన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కొంచెం సైడ్ పోతే మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవచ్చు. 100 రోజుల మొదటి 100 రోజులనే మంచి పాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన శ్రీ నారా చంద్రబాబు గౌరవనీయులు పెద్దలు మన గుంతకల్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారికి మరియు అలాగే తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారికి మరియు ఆలూరు మార్కెట్ చైర్మన్ మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ గారికి మరియు మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు సార్ గారికి, తహసీల్దార్ ఓబులేస్ గారికి మరియు జనసేన పార్టీ నాయకులు మణికంఠం గారికి మరియు ఇక్కడ హాజరైనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు మరియు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు, మా మున్సిపల్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి మరియు మహిళలకు, ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో ఒత్తిడులకు తట్టుకొని సంక్షోభంలో ఉన్న కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 100 రోజుల్లోనే ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనే అనిపించుకోవడము చాలా గర్వించదగ్గ విషయము. అందులో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఏదైతే మన ప్రభుత్వం ఈ 100 రోజులు సాధించినటువంటి ప్రగతి ఎన్ని సంక్షోభాలు ఉన్నా కానీ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకోవాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మెగా టీఎస్ఆర్ ప్రకటించడం మరి అలాగే పెన్షన్లను 1000 రూపాయలు పెంచి ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలతో పాటు 4,000 రూపాయల పెన్షన్ కూడా అందించినట్టు ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అందులో అది కూడా పెన్షన్లు కూడా ఒకే రోజు అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో రోజు మేలుకొని 10 రోజులు బస్సులన్నీ నిద్రపోయి ప్రజలకు అండగా ఉండి నేను భరోసా ఇస్తున్నా, నేను ఉన్నానని చెప్పి వారికి వితిన్ 10 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తీసుకుని వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరియు అందరికీ మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వము ఇక ముందు సంక్షోభం పాటు అభివృద్ధి కూడా చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మనం అందరూ రుణపడి ఉన్నాము. కాబట్టి ఈరోజు మన గౌరవ గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారు మొట్టమొదటిగా మన గుత్తి పట్టణానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ 100 రోజుల్లోనే మన పత్తికొండ రోడ్లో మహాత్మా పూలేరావు సర్కిల్ నుంచి ఉప్పుగొంక వరకు 25 లక్షలతో కాలువ నిర్మించడం కూడా జరిగింది. మరియు నీటి ఇక్కడ గుత్తిలో ఎక్కువగా నీటి ప్రాబ్లం ఉంది. అటువంటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అన్ని రకాల చర్యలు కూడా సార్ తీసుకున్నారు. అందులో భాగంగానే 56 బోర్లను కూడా ఈ 100 డేస్లో రిపేర్ చేయించడం, బోర్లను మార్చడం కూడా జరిగింది. మరియు ఏదైతే మనం ఈ పట్టణం నందు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ సమస్యలు కూడా మనం సార్ తోటి తీసుకెళ్ళాము. ఈ గుత్తి పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి తీసుకోవడం సంక్షేమము మరియు
అలాగే అభివృద్ధిని కూడా ముందుకు చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారు మాకందరికీ ప్రతిసారి సమీక్షలు నిర్వహిస్తూ మాతో పాటు అభివృద్ధి కూడా గుత్తి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో మాకందరికీ కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పట్టణాన్ని కూడా అన్ని రకాలుగా సార్ గారి సహకారంతో కూడా అభివృద్ధి చేయడానికి కూడా మేము ముందుకు వెళ్తాము. మరియు ఈ సిబ్బంది మీ దగ్గరికి వస్తారు, మీకు ఆ క్యూఆర్ కోడ్ ఇస్తారు. క్యూఆర్ కోడ్లో క్వశ్చన్ వస్తే దాన్ని కూడా మీరు జవాబులు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్న మీద అభిప్రాయము మనం ముందుకు ఇంకా ఫ్యూచర్లో ఎలా అభివృద్ధి చెందాలి దీని గురించి కూడా మీరందరూ కూడా మీ సహకారం కోరుతున్నాము. మీరందరూ సహకరించినప్పుడు ఈ పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మా గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి అధికారులకు, అనధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. జయరామన్న నాయకత్వం, జయరామన్న నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు మన గుమ్మనూరు జయరామన్న గారికి, అదేవిధంగా పార్లమెంటు అనంతపురం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు అయినటువంటి మన వెంకట శివన్న గారికి, మణికంఠ అన్న గారికి, ఇక్కడున్న కమిషనర్ గారికి, పైనున్న అధికారులకు, కిందున్న మా అక్క చెల్లెమ్మలకు, ఇక్కడున్న నా అన్నదమ్ములకు, నా తోటి ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నాన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నా నేను ఎక్కువ మాట్లాడినా 5 నిమిషాల్లో మాట్లాడతా. ఏమంటే 5 నిమిషాలు మా గుత్తి పట్టణంలో ఈ 100 రోజులు నీ సహకారంతోన, మన చంద్రబాబు నాయుడు సహకారంతోన ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడతానన్నా నేను. అన్నా మా గుత్తి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా ఆర్ఎస్ పోయే రూట్లో పత్తికొండకు పోయే రూటు, అక్కడ డ్రైనేజ్ కాలువ అనేది ఎన్నో ఏళ్ల కళ అన్నది. ఎందుకంటే చిన్నపాటి వర్షం వస్తే అక్కడ ఒక సముద్రం మాదిరి, ఒక కుంట మాదిరి తయారవుతుందన్న అక్కడ. కానీ ఇక్కడికి మనం వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, ఇప్పుడు మన కమిషనర్ సహకారంతో మొట్టమొదటిగా మనం చేపట్టిన డ్రైనేజ్ వర్క్ అని చెప్పి ఈరోజు అక్కడ చెప్తున్నాను నా సభ ముఖ్యంగా. అదేవిధంగా మన అక్క చెల్లెమ్మలకు నీటి సమస్య పైన గుత్తి మండలంలో చాలా పెద్ద సమస్య. ఆ సమస్య కంటే సమస్య ఎక్కి ఏం లేదన్నా మాకు గుత్తి పట్టణంలో. కానీ ఎలక్షన్లలో మీరు ఆ రోజైతే గుత్తి చెరువును నింపుతామని ఏ రోజైతే మాట ఇచ్చారో ఆ మాట మీకు ఆ దేవుడే నెరవేర్చాడని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకేమంటున్నానంటే, నేను అనుకున్న ఆ రోజు జయరామన్న అందరినీ వాళ్ళు పాతకొ చెరువు తీసుకొని వచ్చి, వైటీ చెరువు తీసుకొని వచ్చి, అక్కడి నుంచి మన గుత్తి చెరువు రావాల. ఆ రోజు అన్న వచ్చిన రోజు నేను అక్కడ పోయినా. అక్కడ పోతే కాలు సెటిల్ ఎత్తే నేలు వచ్చినాయి. అక్కడ కింద రైతులు ఉన్నారు. రైతులు నేలు కట్టుకుంటే మన చెరువు ఎప్పుడు నిండాలో అనుకుంటున్నాను. ఎప్పుడు నిండాలో మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకుంటామా లేదా అనుకున్నా. జయరామన్న అడుగు పెట్టాడో లేదో, వరణ దేవుడు 4 వర్షాలతో మన గుత్తి చెరువు కలకల అడుగుందంటే అది ఈరోజు జయరామన్న విజయానికి మొట్టమొదటి మెట్టని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీ సహకారంతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కుప్పల తెప్పలుగా చెత్త చెదారంతో హాస్పిటల్లకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నా. కానీ మీ ఒక్క పిలుపుతో ఇక్కడున్న నా సోదరులు అయితేనేమంది, నా ఫ్రెండ్స్ అయితేనేమంది, సొంత డబ్బులతో 3 రోజులు జేసీబీ పెట్టి, ట్రాక్టర్లు పెట్టి క్లీన్ చేయించామన్నా మీ మాటతోనే మేము ఇక్కడ అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మన పక్క మండలం నుంచే కాకుండా మన మండలంలో కూడా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ప్రతి శుక్రవారము 200 మంది నుంచి 250 మంది వరకు వస్తుంటారన్న జయరామన్న అని చెప్పిన. ఏం చేద్దాంరా అంటే, అన్న వదిన పెద్దమ్మ పేరు మీద మనం ఆలూరులో అయితే ఎట్లయితే భోజనాలు పెట్టినామో ఆ భోజనాల కార్యక్రమం పెడదామే అన్నాడు. పెడదామన్నా అంటే మరీ చూడు చెప్తున్నా నీకు
మరి ఒక్క వారం పెట్టి రెండో వారం పెట్టలేదంటే బాగుండదని చెప్పి నాకన్న వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అన్న నువ్వు మొదలు పెట్టు, నేను చూసుకుంటానని చెప్పిన. ఆ రోజు జయరామన్న మాట ఇచ్చాడు, నేను మొదలు పెట్టినా. కానీ ఈరోజు కష్టం అనిపించకుండా మనకి సంబంధించిన మన పార్టీ నాయకులు ఒకరొకరు ముందుకు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు భోజనాల కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అన్నా మా గుత్తి మండలం అంటే ఎట్లుందంటే, నారాయణ నీ ఒక్కడే ఇబ్బంది పడద్దు, ప్రతి ఇంటికి ఒక టీడీపీ నాయకుడు ముందుకు వచ్చి నీ సహకారాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఈ కుటుంబ సభ్యులంతా నాకు ఎప్పుడు తోడుంటారన్నా. అదే కాదన్నా, నేను గుత్తికి వచ్చినానంటే ఒక జాతర అన్న, అది నేనే చేసుకుని పుణ్యం కాదన్నా. నీతో ఉండడం వల్ల, ఈ నాయకుల దగ్గర నువ్వు పంపించడం వల్ల ఈరోజు ఇక్కడున్న దేవతలందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు మీరు ఎమ్మెల్యేగా మీతో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈరోజు ఇంత 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 ఇచ్చినావంటే నీ రుణం ఎప్పుడు తీర్చుకోనని చెప్పి మన గుత్తిపట్టణం ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నానన్నా. ఇక్కడ గుత్తి మండలంలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా నువ్వంటే పడి సస్తారన్న వీళ్ళకి జయరామన్ అంటే ఒక జయరామన్న కనిపిస్తాడు కానీ వేరేదేమి కనిపించదన్నా. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే ఉంటుందన్నా మాది ఎప్పుడు ఈ మండలానికి వస్తే. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుమంది నాయకులు ఒక్కరిని ఇద్దరిని పిలుచుకొని పాలించేవాళ్ళు. కానీ జయరామన్ ఆ రోజైతే ఎట్లయితే చెప్పినాడో మీకు మీటింగుల్లో, పోలీస్ స్టేషన్లో అయితేనే ఉంది, ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనే ఉంది. అంటే ఆ పోలీస్ స్టేషన్లకి స్వయాన మీరే పోతున్నారా లేదన్నా? ఇప్పుడు అన్న పోలీస్ స్టేషన్ మీరే పోతున్నారా? సారాలు మీకు సహకరిస్తున్నారా అన్న? ఎంఆర్ఓ ఆఫీసులో మీరే పోతున్నారు కదన్నా. అన్నా మీరు ఎట్లయితే చెప్పినారో పూర్తి బరువు బాధ్యతలు కూడా మీరు చెప్పిన విధంగా వాళ్ళకే కట్టబెట్టినామన్నా. ఏ ఊర్లో నాయకుడు ఆ ఊర్లో ప్రజలు చూసుకోవాల్సిందిగా మీరు చెప్పినట్లుగానే మేము ఇక్కడ ప్రవర్తిస్తున్నామన్నా. ఈ రోజు చెప్తున్నామన్నా, ఇప్పుడే కాదు ఎప్పటికీ జయరామన్న ఫ్యామిలీకి మన గుత్తి మున్సిపాలిటీ రుణపడి ఉంటాము. మీరు మాకు చేయాల్సిన కోరిక మాత్రం ఒక్కటే, 173 కోట్లతో ఆగిపోయిన నీటి ప్రాజెక్టులు తీసుకొని వస్తే మేము ఎప్పటికీ మా గుత్తి ప్రజలు, గుత్తి మున్సిపాలిటీ ప్రజలందరూ మీకు రుణపడి ఉంటూ మీ ఎప్పటికీ మీకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ముగించుకుంటానన్నా. మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివాజీ గారు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు, అదేవిధంగా నారాయణ గారు, జనసేన మణికంఠ గారు, బీజేపీ నాయకులు, స్థానిక మా సోదరులు జనసేన సురేష్ గారు, వెంకటేష్ గారు, అధికారులకు, మీడియా సోదరులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మహిళా సోదరిమణులకు, ఈ కార్యక్రమానికి అంతా తోడ్పాటుగా వచ్చేసినటువంటి కార్యక్రమాలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఏం చేశారు, 100 రోజుల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షోభంలో సంక్షేమం, అభివృద్ధి, ఇటువంటి ఖజానాలో చిల్లి గవ్వ లేకోకుండా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలి అనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజే ఫైళ్ల పైన సంతకాలు పెట్టి సంక్షేమం పైన పెట్టడం జరిగింది. మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే యువత భవిష్యత్తు కోసం యువకులు బాగుండాలి, యువతులు బాగుండాలంటే వాళ్ళకు చదువుకున్న విద్యార్థులకు డిఎస్సి నోటిఫికేషన్ కావాలని 16,000 చిల్లర నోటిఫికేషన్ డిఎస్సి మొట్టమొదటిసారిగా ఫైల్ సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏమాత్రం డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం జనవరిలో మినీ డిఎస్సి వదులుతామని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చి ఒక్కసారి అవకాశం ఏంటని 5 ఏళ్లలో ప్రజలను చాలా ఇబ్బందికరంగా పెట్టి వ్యవస్థలంతా సర్వనాశనం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమంలోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి,
పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి అనే ఉద్దేశంతో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ గత ప్రభుత్వంలో 14 నుంచి 19 ఉన్నప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 5 ఏళ్లలో 1,000 రూపాయలు మాత్రమే పెంచగలిగాడు. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డేట్ నుంచి ముందు 3 నెలలు కలిపి కూడా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు ఇచ్చారంటే ఆయన పేదల పట్ల, అవ్వాతాతల పట్ల, ఒంటరి మహిళల పట్ల ఎంత కనికరంగా, అభిమానంగా, బాగుండాలనే కోరికతో ప్రజలకు మేలు చేసే విధంగా చేశారు. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, మహిళలకు ఉచిత బస్సు కోసం 1,400 చిల్లర బస్సులు కూడా తెప్పడం జరిగింది. అది కూడా అతి తొందరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ కూడా అతి తొందరలో దీపావళికి చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. చెప్పినవి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్తోనే మాత్రమే ఇసుక కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ నెల 19 నుంచి ముందు స్టార్ట్ అయినా కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఎందుకంటే వ్యవస్థలు మారాలంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు 19వ తేదీ నుంచి బుక్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకు పామిడిలోనేమో మన ఎమ్మెల్యే గారు రీచ్ మనకు పెడితేగిన మనకు ఇంకా ట్రాన్స్పోర్ట్ తగ్గే పరిస్థితి ఉంది, ఇబ్బంది ఏముండదు. అదేవిధంగా పోతే అన్ని విధాలుగా మనకు రైతు పెట్టుబడి కింద ఇస్తామన్న డబ్బులు కూడా ఎక్కడ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏ అపోహ లేదు. అదేవిధంగా పోతే మైనార్టీలకు, మసీదులకు చెప్పిన మాట కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఆ రోజు వైసీపీలో అన్నా క్యాంటీన్లన్నీ మూసేయించడం జరిగింది. ఈ రోజు పేదలు ఎవరికన్నా కానీ 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితికి మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారంటే ఆయనకు మనమంతా జీవితంలో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పని బాటలు సరిగ్గా లేక ఏ ఇబ్బందులు ఉన్నా పేదల కోసము ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లన్నీ తెరచడం రాష్ట్రంలో జరిగినది. అదేవిధంగా పోతే మనకు రైతులను పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అలాంటి ఫోటోలు ఏముండవు, రాజముద్ర ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాలన అయితే రాజముద్ర ఉండాలి, కానీ మన ఆస్తి పైన ఆయన ఫోటో పెట్టాలి. మన భూమి దగ్గర నంబర్ రాయి పెడితే ఆయన ఫోటో పెట్టాలి. ఈసారి పొరపాటు జరిగింటే ఇంటింట్లో నా ఫోటో పెట్టుకోవాలని ఆర్డర్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అందుకే జనాలు మంచి బుద్ధి చెప్పి కేవలం 11 సీట్లకే ఆయన్ను బుద్ధి చెప్పి సరిపెట్టారు. అయినా కూడా ఏమాత్రం ఆయనకు ఇంకా మార్పు రాలేదు. వరదలలో గతంలో వైసీపీ అధికారం ఉన్న రోజుల్లో వరదలు వచ్చినప్పుడు టీడీపీ క్యాడర్ అంతా పోయి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈరోజు ఒక్కసారి నువ్వు అట్లా పోయి వచ్చి ఏమాత్రం ప్రజలకు సహకారం లేకోకుండా మళ్ళా దానిపైన విమర్శలు. ఒక ముఖ్యమంత్రి వర్యులకు 10 రోజులు బస్సులో పడుకొని రాత్రింబావుల్లో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇక్కడున్న అధికారులు కూడా ఎంతో మంది విజయవాడ పోవడం జరిగింది. ఎందుకు పోయారు? నడిపించే నాయకుడు పనిచేసేవాడైతే అధికారులు కూడా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఉత్త అధికారుల పైన పెడితే అది సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆయనే మంత్రులంతా నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కరూ సహకారంతో, అదేవిధంగా మన జయరాం గారు ఇక్కడ నుంచి కూడా బియ్యము 4 లారీలేమో నారాయణ అంతా కలిసి నారాయణ సహకారంతో గుంటకల్లోటి ఇంకా ఉన్నా కూడా అన్న డబ్బులు కూడా పంపించినట్లున్నాడు ఈశ్వర్తో చెక్కులు 6 లక్షల రూపాయలు విజయవాడ వరద బాధితుల కోసం 6 లక్షల రూపాయలు గుంతకల్ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది. అంటే ప్రజలకు వ్యాపారస్తులు కూడా సంక్షోభంలో ఉన్న వాళ్ళకు మేలు చేసే ఉద్దేశంగా విపరీతంగా రాష్ట్రంలోకి
ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా పోతే మనకు స్థలము ఇళ్ల స్థలాల కోసము 1 సెంటు ఇచ్చేవాడు. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. పట్టణాలలో 2 సెంట్లు, పల్లెలలో 3 సెంట్లు ఇచ్చి మినిమంగా ఇబ్బంది లేకోకుండా ఎప్పుడు లేనంత చరిత్రలో 4 లక్షల రూపాయలు ఇళ్లకు కేటాయించడం అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం పైన బీజేపీ సహకారంతో ఎంత కావాలంటే అంత సంక్షోభంలోకి వచ్చింది. అదేవిధంగా పోతే పోలవరానికి వస్తే పోలవరం 5 ఏళ్లలో ఏమీ జరిగింది లేదు. రివర్స్ టెండరింగ్ అని ఉన్నదాన్ని నాశనం చేసి పెట్టారు. అక్కడికి కూడా ఈ మన ప్రభుత్వం ఏర్పడ్డాక 12,000 కోట్ల చిల్లర తెచ్చారు. పంచాయతీ వ్యవస్థకు వచ్చే చూస్తాం పల్లెలలో. ఇక్కడ సర్పంచులు కూడా ఉంటారు, మాజీ ప్రతినిధులు ఉంటారు. ఒక లైట్ వేసింది లేదు, ఒక బ్లీచింగ్ పౌడర్ చదివి వేసింది లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి పాపం, నిధులు లేవు. వచ్చిన నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆయన వేరే దానిలకు వాడుకోవడం జరిగింది. పారిశుభ్రత లేకపోతే రాష్ట్రం, పల్లెలు, అన్ని పట్టణాలు ఎంత ఇబ్బందికరంగా అనారోగ్యంగా జబ్బులు వస్తాయి. అలాంటి దాన్ని కూడా లెక్క చేయకోకుండా ఆ నిధులన్నీ పక్కదో మళ్లించడం జరిగింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో పంచాయతీ మంత్రిగా చేపట్టాక 12,100 చిల్లర కోట్లు పంచాయతీలకు నిధులు వచ్చాయి. ఇప్పుడు దరిదాపు అన్ని పంచాయతీలు కాస్త ఇబ్బంది లేకోకుండా, గతంలో చెట్టు కొట్టలేని పరిస్థితి ఉండేది, రోడ్డుకు వచ్చే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఊర్లోకి పోవడానికి, రోడ్లు ఇవ్వడానికి అయితే చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా మన మండలాలలో కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఏ ఊరికి ఎంత ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తూ పోతే ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి అమ్మా. అదే విధంగా పోతే మన ఎమ్మెల్యే మీకు ఈరోజు మీటింగ్ ద్వారా చెప్తాడు, ఇప్పటికే 2 నెలల నుంచి మనకు మున్సిపాలిటీ వాటర్ చేయాలని 173 కోట్ల వ్యవస్థ కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. మాటిచ్చాము, అతి తొందరలో అది కూడా నెరవేర్చుకుంటాం. ఎలాంటి అపోహలు ఏమవద్దు. ఇలాగనే చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో ఇళ్ళ పాత బిల్లులు కూడా 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే తెలుగుదేశం నాయకులకు నీరు చెట్టుది కూడా 250 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పాత బకాయిలుంటే అవి కూడా చెల్లించడం జరిగింది. ఇవన్నీ చెప్తూ పోతే ఇంకా ఎన్నైనా మన నాయకులు చేసిన అభివృద్ధి అనేది చాలా ఉంది. సమయం అతీతమైతే ఉంది. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ నిరంకుశ పతనాన్ని అనగదొక్కి ఈరోజు గర్వంగా ముందర నిలుచుకున్నటువంటి పసుపు దళానికి, జన సైన్యానికి, కాషాయ దళపతులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారికి, మన ఆత్మీయ అభిమాన నాయకుడు గుంతకల్ నియోజకవర్గపు గౌరవ శాసనసభ్యులు అపర భగీరథుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ముఖ్యంగా ఏదేమైనా మా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర మహిళలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తల్లి, నిజంగా ఈరోజు మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహించుకుంటామంటే దానికి కారణం నేను ఘంటాపదంగా చెప్పగలను, గుంతి పట్టనటువంటి పట్టణము మహిళలే అని. ఎందుకంటే మీ తిరుగుబాటు ఎలాంటిది అంటే ఇక్కడ నేను బాగా గమనించాను. నీళ్ళ సమస్య ఉన్నప్పుడు నిజంగా మీరు అపర కాళికా పత్రికల రోడ్లలోకి వచ్చి ధర్నా చేశారు మీరందరూ. నిజంగా ఆ పోరాట పట్టుతోనే
ఆ గత ప్రభుత్వపు వైసీపీ నిరంకుశ పోగలని తరిమి పారేశారు. నిజంగా అలాంటి కాళికా మాతలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీ అద్భుతమైనటువంటి విజయం ఇచ్చినందుకు. ఏది ఏమైనా ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా స్మరించుకోవాలి. నాకు ఇష్టమైనటువంటి మిత్రుడు, సోదర సమానుడు, కష్టే ఫలి అని పనులకు ముందుంటూ పదవులకి వెనకలుంటూ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని నిత్యం హనుమంతుడిలా ఆరాధించే శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి చూడండి ఎంత స్పందన ఉందనేది మీ హర్షత్వాల ద్వారా తెలిసిపోతుంది. నిజంగా కష్టపడి కష్టే ఫలి అనే దానికి నిలువెత్తు రూపం మా మిత్రుడు. ఎందుకంటే నేను రాగానే పొత్తులో భాగంగా సీటు కేటాయించిన తర్వాత చాలా సార్లు పెద్ద ఆయన మా ఎమ్మెల్యే గారితో నారాయణ గారితో చాలా మాట్లాడాను అనమాట. గుత్తి వాటర్ సమస్య కనుక మనం తీర్చగలిగితే ఖచ్చితంగా గెలుస్తాం, లేదంటే కానీ ఎత్తిపోతున్న పరిస్థితి అని చెప్పి నా ఏందని అట్లా అంటావు, ఆలూరు లాంటి కాన్స్టిట్యున్సీని అక్కడ ఎట్లా నీళ్ళు తెప్పిస్తాం అనేది ఒకసారి తెలుసుకోండి, ఇక్కడ నీళ్ళు తెప్పించేది పెద్ద కథ అన్నాడు. నేనేందో మాటలు చెప్తానంటేమో మా మిత్రుడు ఏందోలే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది నాకు ఈ నాయకుడి అద్భుతమైనటువంటి పోరాట పటిమ. మాకు ఆ గుంతకల్ నియోజకవర్గంలో అందరినీ వచ్చినప్పుడు అఫీషియల్ గా ఒక తూమే ఉంది, మీకు తెలుసలేదు. కానీ ఈయన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో తూము తెరిపించి వైటీ చెరువు నుంచి దశాబ్దాల కాలంగా ఎండిపోయినటువంటి చెరువుకి నీళ్లు తెప్పించినటువంటి భగీరథుడు కదా, కరెక్టే కదా? ఎవరన్నా కాదనగలరా? నిజంగా పని చేయాలి అనేటువంటి అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే దానికి నిలువెత్తు రూపం ఆ వరుణ దేవుడి కృపా కటాక్షమే అని చెప్పి ఈ నాయకుల ద్వారా తెలిసింది నాకు. ఆయన కూడా ఆశీర్వదించారు లాస్ట్కి. ఏదేమైనా ఇక్కడ చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ గుంతకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ 3 మండలాల్లోనూ ఒక అద్భుతమైనటువంటి కూటమి గెలుపుకి పనిచేసినటువంటి వ్యక్తుల గురించి చెప్పుకోవాలా. చాలా మంది నిన్న మొన్న ఎక్కడెక్కడో గాలి మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా కానీ ఈయన కొడుకు చూస్తే చూడ్డానికి వయసులో చిన్నడేమో కానీ నాయకత్వ లక్షణంలో మటుకు చాలా పెద్దడు అనిపిస్తుంది. మీకు గుర్తుందో లేదో, వరద సహాయార్థము ఫస్ట్ సేవానిరతిని చాటుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే గుమ్మనూరు ఈశ్వర్. నేను నిజంగా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఆయన ద్వారానే ఏదైనా గుర్తుందో లేదో, మీ కొడుకే ఫస్ట్ లారీలు ఏర్పాటు చేసి బియ్య సేకరణ భిక్షాటన చేసింది ఇది ఆయన నేతృత్వంలో. తర్వాత వాళ్ళ 2-3 తమ్ముళ్ళు నిజంగా పక్కన ఫండర్స్తో అయితేనేమి, వాళ్ళ సొంత నిధులు అయితేనేమి, మిగతా నాయకులతో అయితేనేమి, నిజంగా మన రాష్ట్రం కరువు కాటకాల్లో ఉంది అంటే ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి లారీలు ధాన్యపు లారీని రెడీ చేశారు. నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ప్రత్యేకంగా, రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది అనమాట, అన్నం లేని పరిస్థితి. అలాంటి వాళ్ళని ఆదుకోవాలంటే నిజంగా ఎంతో మానవతా దృక్పథం, సేవానిరతి ఉండాల. ఆ సేవానిరతి ఈ కుటుంబానికి ఉందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ముఖ్యంగా ఏదేమైనా రాష్ట్రంలో 2 నాయకుల పేర్లు చెప్పుకోకుండా ఈ ప్రసంగాన్ని ముగించలేము. దాంట్లో ప్రథముడు, అగ్రజుడు, దార్శనికత కలిగినటువంటి నేత, ఏది ఏమైనా పసుపు దళపతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి 75 పదుల వయసులో నిజంగా నవయుకుడిగా నడుం బిగించి వరద బాధితుల్ని ఆదుకున్నటువంటి అపర కర్ణుడు కదా. ఏందయ్యా అసలు అయింది 75 ఏళ్ల వయసులో ఆ నీళ్ళలో దిగుతుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గౌరవ వక్తలు చెప్పినట్లు ఇలాంటి బ్యూరోక్రాట్ అధికారులందరినీ నీళ్ళలో నడిపించి అందరినీ ఆదుకున్నాడు. నిజంగా నాయకత్వం అంటే ఇదే కదా చెప్పండి. అదే గత పాలక సీఎం అయినటువంటి మాజీ సీఎం మన ముద్దుల మామ, మీకు గుర్తుందో లేదో, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనే ఒకటి, అన్నమయ్య నది తెగిపోయింది గుర్తుందా? 100 కోట్ల ఆస్తి నష్టం. ఆ నష్టం వెళ్ళినప్పుడు 12 రోజులైనా అప్పటి ముఖ్యమంత్రి పరామర్శించడానికి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
12 రోజులు బస్సులోనే పడుకొని అక్కడే సేవలు అందించాడు. ఎంత గొప్ప నాయకుడు ఏంటో చెప్పండి. ఖచ్చితంగా అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఒకసారి జయ తెలపాల. థ్యాంక్ యూ. నిజంగా గతంలో వైసీపీ పాలకి చమరగీతం పాడాలని చెప్పి కంకణం కట్టుకున్నప్పుడు పసుపు తమ్ముళ్ళందరూ చాలా కసితో ఆలోచన చేసినప్పుడు నిజంగా ఈ రాష్ట్రం అంతా దద్దరిల్లాలన్నటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని పొత్తుకు ముందుకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పోరాటపడినటువంటి నేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పెద్దలు ఇంతకుముందు చెప్పారు వక్త, పంచాయతీ అంటే గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఈ రోజు ఒక్కటే రోజు 13,326 గ్రామ సభలని నిజంగా ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2,000 కోట్లు నిధులని డైరెక్ట్ గా మన 15వ సంఘం ఆర్థిక సంఘం నిధుల్ని కూడా అన్ని పంచాయతీ నిధుల్లోకి వచ్చేలాగా ఏర్పాటు చేశారు. నిజంగా ఇట్లాంటి పటిష్టమైనటువంటి నాయకత్వము మనకుంది. అన్నిటికన్నా ముఖ్యంగా భారత జాతి ముద్దుమిట్ట భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో శ్రీ గుమ్మనూరు జయరాం గారి సహకారంతో మన గుంతకల్ నియోజకవర్గం సస్యశ్యామలం చేసుకుంటామని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ఎంతోసేపు నుంచి నిరీక్షిస్తున్నటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్లు పెద్దలు మన గుంతకల్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి మన శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వేదిక మీద ముందున్న నా అక్క చెల్లెమ్మలకు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్న, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు అయిన తర్వాత మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఏ నియోజకవర్గం చూసినా, ఏ జిల్లా చూసినా రాష్ట్రం మొత్తం పైన కూడా ఒక పండుగ వాతావరణం లెక్క సభలు జరుపుకోవడం, చెప్పాలంటే 100 రోజుల్లోనే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆదుకున్న విషయాలు, పెద్ద ఆయన ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు పెట్టి ఆ పథకాలని ద్వారా 5 కోట్ల ప్రజలకి మేలు జరుగుతుంది అన్న విధానికి ఆయన ప్రవేశపెడితే ఆ 6 పథకాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రవేశపెట్టి ప్రజలకు అందించాలని ఒక అనుగుణంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే సంతకం చేసి ఈ మన రాష్ట్రంలో, మన పల్లెల్లో అవ్వాతాతలు బాగుండాలా, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు బాగుండాలని, వారు బాగుంటేనే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు ఉంటుందని ఆ కుటుంబానికి ఒక తమ్ముడుగా, అన్నగా నేనున్నానని భరోసా ఇచ్చి అవ్వాతాతలకి కొడుకులు లేకున్నా, కోడళ్ళు లేకున్నా నీ కొడుకుగా నేను ఉంటానని చెప్పేసి ఆదుకుంటానని చెప్పి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత
నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎలక్షన్లో 3 నెలలు ఉంటే ఖాళీగా ఉంటే ఆ 3 నెలలు కూడా 1000 చొప్పున మొట్టమొదటిసారి నెలలో 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఈరోజు అవ్వాతాతలు నెలకి 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు తెలియంగా ఆ కుటుంబంలో ఉన్న అక్క చెల్లెలు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, సంతోషంగా ఉన్నారని నేను చెప్పగలను. ఎందుకంటే దాదాపుగా 135 రూపాయలు ఒక రోజుకు పడచ్చేమో అని నేను అనుకుంటా. కానీ ఈ రోజుల్లో ఆ రోజుల్లో వయసు మళ్ళించిన తర్వాత కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో పో అనే మాట ఎంతోమంది అనుకుంటుంటారని నేను అనుకుంటా. కొంతమంది ముసలోడికి అర్థమై ఉంటుంది ఆ బాధ పడిన వాళ్ళకి. అలాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏముందంటే మా నాన్న బాగుంటేనే మాకు బాగుంటుంది, ఏదో ఒక రూపకంగా మా నాయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు అనేది ఒకటి. అదేవిధంగా అవ్వ ఉంటే మా అమ్మ ఇంకా కొన్నాళ్ళు బతికితే నాకు ఏదో వస్తుంది అనేది ఒక ఆశతో ఉంటుంది. ఇది ఖచ్చితం. నేనే ఖచ్చితంగా పల్లెల్లో చూసి చెప్పిన మాట, ఇది వాస్తవమైన మాట. ఇప్పుడు అవ్వాతాతలకి పెద్దపీట వేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం గుర్తించుకోవాలి. ఈ మాట ఎందుకంటున్నానంటే కొడుకు వయసు అయిన తర్వాత బరువు కావచ్చు, కోడలికి బరువు కావచ్చు. నాకు తెలియంగా పల్లెల్లో 1వ తారీఖు అయిన తర్వాత 2 నుంచి 29 వరకు అవ్వాతాతల్ని చూసుకునే పరిమారకం అంటారు చూడు, వాళ్ళకి చూసుకునే విధానం 2 నుంచి 29 వరకు ఒక రకంగా చూస్తారేమో, 29 నుంచి 1వ తారీఖు ఒక రకంగా చూడొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను. అవ్వాతాతల్ని ఎందుకు చెప్పండి? 2 రోజుల్లోనే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఏదో ఒక కొడుకైతే ఏదో క్వార్టర్ తెచ్చి 2,000 కొట్టేయచ్చు, కోడలైతే నీళ్లు పోసి స్నానం చేసి పువ్వు పెడితే 2,000 కొట్టేయచ్చు అని చెప్పి ఇప్పుడు ఆశపడింది. అదే అవ్వాతాతలు బాగుండాలనే దానికి నేను గ్రామాల్లో ఉన్న సమస్యలు ఖచ్చితంగా ఇది గ్రామాల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు అదేనా మా పెద్దమ్మ చెప్తుంది చూడు, ఇది ఖచ్చితమైన మాట. వాళ్ళందరినీ కాపాడుకునే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనే దానికి ఇది ఫస్ట్. అదేవిధంగా ఇప్పుడు మా అక్క చెల్లెమ్మలు రేపు దీపావళికి భర్త కష్టపడి సంపాదనలో వంట చేసి పెడితే ఆ గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడే అక్క చెల్లెమ్మలకి తెలిసింది. ఇప్పుడున్న ఎంతో గ్యాస్ ధర పెరిగిన తర్వాత ఆ కష్టాలు తెలుసుకొని, అమ్మ చెల్లెమ్మ నీ భర్తకి ఏమాత్రం కూడా నువ్వు బరువు పెట్టద్దు, నేను మీ అన్నగా ఉంటానని చెప్పేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇచ్చిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం తెలుసుకోవాలా. అది కాకుండా మన కన్నా తల్లి మన పిల్లలు చదువులు నేర్పిస్తూ తర్వాత నిరుద్యోగంగా ఉన్న మన పిల్లలకు వాళ్ళకి భవిష్యత్తు కనిపించాలా, వాళ్ళు ఉద్యోగరీతిగా బాగుంటేనే ఆ ఇల్లు పోషించుకునే దానికి బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 16,000 చిలుకతో ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. అదేవిధంగా ఎంతోమంది
బడుగు బలహీన వర్గాలు అన్నం లేక ఎన్నో అవస్థలు పడి రోడ్లో అడుక్కొని పరిస్థితిలో హోటల్కి డబ్బులు లేక హోటల్కి పోతే వందల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు డబ్బు ఎలా సంపాదించుకోవాలా, ఎలా పెట్టాలా అని ప్రజలు అనుకునే టైంలో నేనున్నాను. ఎవరు ఇబ్బంది పడద్దండి, అన్న క్యాంటీన్లు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అన్నం ఆకలి కాకున్నట్ల 5 రూపాయలకే భోజనం కల్పిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్రం మొత్తం పైన కూడా దాదాపుగా 139 ఉన్న అన్న క్యాంటీన్లో 173 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇంకా త్వరలోనే ఇంకా 20 ఉన్నాయి. మన గుత్తిలో కూడా రేపు నెక్స్ట్ పీరియడ్లో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం తెలుసుకోవాలా. అది కాకున్నట్ల రైతన్నలు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆ రైతుల కోసం నేను వారి కష్టానికి నా కష్టం అని చెప్పేసి ఆ రైతులు కూడా ఆదుకుంటున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనం ఎంతో మంది ఉన్నాం. వర్షం వస్తే మన ఇళ్లలో గవాసులు ఉంటుంది, పైన మిద్దె పైన తండ్రి కానీ అమ్మ కానీ రే వర్షం వస్తుంది గవాసులు వేయరా అంటే లేదు పోమ్మా నువ్వే అని చెప్పే టైం ఈరోజు మనోళ్ళు. అలాంటి టైం మనం ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన విజయవాడలో వర్షం వచ్చి అతలకుతలం అవుతుంటే, విజయవాడ నడపడ్డలో సముద్రంలాగా పారుతుంటే ఆ పారుతున్న నీటిలో పడవ వేసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళని ఆదుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. వయసు ఉన్నా కూడా మనం పోయలేము. కానీ నాకు కూడా పిలుపు వచ్చింది, 3 రోజులు నీకు ఆడ పని పెడతాం వస్తామంటే నా చేత కాదని చెప్పేశాను. నేను కూడా అలాంటిది 75 సంవత్సరాలు ఉన్న మన నాయకుడు ప్రజల కష్టాలు తెలుసుకొని నీటిలో ప్రయాణించి 5 కోట్ల ప్రజలు బాగుండాలా, ప్రజలు బాగుంటేనే నేను బాగుంటానే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. అదేవిధంగా ఈరోజు గ్రామానికి వస్తే గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ గ్రామంలో వర్షాలు వచ్చి బురదమయంతో ఉంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి లేని పరిస్థితిలో గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఒక నినాదంతో ప్రతి గ్రామంలోన ప్రతి మండలానికి 3 కోట్ల నిధులు ఇచ్చి ఈరోజు దాదాపుగా మన గుంటకల్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఈరోజు ఆ గ్రామంలో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ప్రజలు ఆ గ్రామంలో అవస్థపడుతున్న వారి కోరిక మేరకు ఈ రోడ్డు అయితే బాగుంటుంది, ఈ డ్రైన్ అయితే బాగుంటుంది అని వాళ్ళు చెప్పిన విధంగా ఆ గ్రామాల్లో నిధులు కేటాయించి ఒక్కొక్క గ్రామానికి 5 లక్షలు కావచ్చు 10 లక్షలు కావచ్చు మీరు రిపేర్ చేయించండి, ఆ గ్రామాన్ని బాగు పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు గ్రామాల్ని అభివృద్ధి చేసేదానికి చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఎన్ని గొప్ప గొప్ప పనులు 100 రోజు కార్యక్రమాలు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. అదేవిధంగా నేను గుంటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చేటప్పుడు
ఎంతో మంది అన్నారు, భయపెట్టారు. ఈ గుమ్మనూరు చేరం వస్తే వీధికో రౌడీ అంటారు, ఈయన దౌర్జన్యాలు చేశాడంటారు, ఇంకా ఏదేదో. నేను 30 రోజులు ప్రచారం చేస్తుంటే 30 రోజులు నా మీద పుదర చల్లి అయినా కూడా మా అక్క చెల్లెములు, మా అన్న తమ్ములు నా మీద విశ్వాసం పెట్టి 30 రోజుల్లోనే 1,05,000 ఓట్లు వేసి ఎమ్మెల్యే గెలిపించారు. కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గం నా కుటుంబ సభ్యులు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆషామాష కాదు, కేవలం 30 రోజుల్లోనే ఎంతో మంది నా పైన అపబండారం వేసినా కూడా ఒక్కసారి మా గుమ్మనూరు జయరాం చూస్తాం, ఆయన మాటల్లోన ఆయన నవ్వుల్లోనే ఉంది పరిపాలన ఎలా ఉంటుందని. ఆ ప్రేమతో ఈరోజు నన్ను గెలిపించారు. కాబట్టి అందరికీ కూడా వందనం, అభివందనం. నేను ఎలక్షన్లో చెప్పా, గత మొన్న నాయకుల్ని 6 నెలల్లో మరిపిస్తానని చెప్పా. 6 నెలలు కాదు, 100 రోజుల్లోనే మరిపించా. ఎవరైనా గత నాయకులు ఉన్నారని ఎవరైనా మీరు అనుకుంటున్నారా? ఎప్పుడో ఎమ్మెల్యే అనే రీతిగా మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు తెలుసా? నేను ఎమ్మెల్యే అనే భావన నా హృదయంలో లేదు. అప్పుడే చెప్పా, నేను ఎమ్మెల్యే కాదు, మీ ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద అన్న, తమ్ముడు అని చెప్పాను. కానీ ఎమ్మెల్యే అనే పదము శాశ్వతం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. నేను హ్యాట్రిక్ గా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 5 సంవత్సరాలు మంత్రిగా అయ్యాను. కానీ ఈ బాడీలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే మంత్రి దానికి దాఖలా లేవు. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ 5 సంవత్సరాలే. కానీ ఈ ప్రేమ అనురాగం ముందు చూడండి, గుమ్మనూరు చేయడం నా అన్న, నా తమ్ముడు అనేది ఇది శాశ్వతం అని చెప్పేసి నేను అంటున్నా. ఇది శాశ్వతం. నేను ఎప్పుడైనా కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి పక్కన పెట్టి నా అన్న, నా తమ్ముడు అనే పదానికి నేను విలువిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా వర్ణదేవుడు కూడా కరుణించాడు. ఈరోజు ఆ రోజు చెప్పా, తమ్ముడు చెప్పాడు, ఆ రోజు గుత్తి చెరువుకి నీళ్ళు ఇస్తానని చెప్పేసి చెప్తే ఈ అప్ప గుత్తి చెరువుకి నీళ్ళు ఎట్లా అందిస్తాడనేది కొంతమంది ఆలోచనలో పడ్డారు. కానీ ఏదేమైనా కూడా 100 అయినా 106 అయినా నేను తప్పిస్తానని శ్రీశైలం నుంచి ఆంధ్రేని వాళ్ళు వచ్చేదే కావాలి నీళ్ళు. ఖచ్చితంగా ఎన్ని అరెస్టులు వచ్చినా లెక్కలేదు ఈ గుమ్మనూరు చేయడానికి. ప్రజల కోసం నేను నేరుగా దిగి నీళ్ళు అందిస్తానని చెప్పి ఆ రోజు మాట ప్రకారంగా ఈరోజు పాతకొ చెరువు, వైటి చెరువు, బొత్తి చెరువు నిండింది. ఖచ్చితంగా ఇది మనం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ బొత్తి చెరువులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఉన్న రోజులు బోర్లు రీఛార్జ్ అయ్యి మా అక్క చెల్లెమ్మలకి ఒక్క మాదిరిగా నీళ్లు అందించేదానికి అవకాశం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అనుకోవచ్చు, అక్కమ్మ చెల్లెమ్మలు వర్షం వచ్చింది, బోర్లు రీఛార్జ్ అయినాయి, అది మరి వర్షం రాకపోతే ఎట్లయ్యా అని అనుకోవచ్చు. మీ అందరికి మాటిస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన 2014 నుంచి 19లో మన పావడి నుంచి నీళ్లు ఇచ్చేదానికి ఆయన 173 కోట్లతో ఎస్టిమేషన్ వేసి కొంతవరకు పనులు ఆపిన తర్వాత గత ప్రభుత్వం నీళ్లు అందించలేని పరిస్థితిలో మరి మన ప్రభుత్వం వచ్చింది.
అది 173 కోట్లు ఎంతన్నా కావచ్చు, ఖచ్చితంగా పామర్ నుంచి నీళ్ళు అందించే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. 100 రోజులకే ఇలాంటి ఉంటే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి ఆ టైం కంతా ఖచ్చితంగా ఆయన సూపర్ 6 పథకాలు ఏ పెట్టాడో ఒక్కొక్కటి నిరూపించి ప్రజలకు అందించే రోజులు వస్తాయి. ఈ గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడిపేదానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడున్న పెద్దలు కూడా అన్ని మండలాల నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అనే కింద నా సొంత కుటుంబ సభ్యులక ఈరోజు నన్ను ప్రేమిస్తున్నారు. తమ్ముడు చెప్పారు ఇక్కడున్న ప్రేమ అంతా ఇంత కాదని నారాయణ చెప్పాడు. తమ్ముడు ఇది ఖచ్చితమే, నేను చూస్తున్నా. ఈ బుద్ధికి ఎప్పుడు వచ్చినా పండగే పండగ. కాబట్టి తమ్ముడు కూడా ఈ గుత్తి మండలం నుంచి మీ వంతు ఒక ప్రేమ, ఒక అన్న తమ్ముడుగా చూసుకుంటున్నారు. కాబట్టి చెప్పాలంటే ఇప్పుడు అన్నాడు మన జనసేన మనకంట, అది ఎందుకో కానీ ఈ తమ్ముళ్ళ ఆశీర్వాదం, తమ్ముళ్ళు నా పైన ప్రేమ పట్టి నా కోసం ఎల్లవేళలా పనిచేస్తున్నారు. కాబట్టి నేను అదృష్టం చేసుకున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరు రాండి, పని చేసి పెడతాం. కాబట్టి మీరందరూ ఇలాగే అభివృద్ధి బాటలో నడిపేదానికి మీ వంతు నాకు సాయం కావాలా, నా సాయం మీకుంటుంది. నేను చెప్పా ఎలక్షన్ ముందు పోలీసులు మెట్లెక్కద్దండి, ఎంఆర్ఓ ఎండిఓ మెట్లెక్కండి అని. ఈరోజు 100 రోజులైంది. ఎక్కడైనా పోలీసు వాళ్ళకి పని పెట్టారా? పోలీసు మెట్లెక్కారా? ఏమైనా మనకి ఏమైనా బలిసింటే మనమే పోయింటాము కానీ, అంతేగాని అదే పనికే మాత్రం పని కట్టుకొని పోలీసు వాళ్ళకి పని పెట్టలే. అవునా? అంతే కదా. నేను మాటిస్తున్నా, ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకూడదు. కాదు కాదు కాదు. ఈ రోజు నుంచి ఏ రోజు ఎప్పటికి కూడా పోలీసు మెట్లెక్కద్దండి. మా సిఐ వెంకటేశానికి పని పెట్టలేదు. మా పని మేమే చేసుకుంటాం. మాకు ఎవరైనా మా నాయకులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా తల ఎగరేసి తల దింపి ఏమైనా మాటలు కానీ, ఏమైనా బెదిరింపులు కానీ ఉంటే తొక్కతా, పాతాళానికి తొక్కతా. ఖబర్దార్. నాకు తెలిసింది అప్పుడే తోకలు ముడుచుకున్నాయి. ముడుచుకొని తోక నిగరిస్తే మాత్రం తోక కట్ చేస్తాం. మీరు బాగుండాలా, మీరు బాగుంటేనే నేను బాగుంటాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, వేదిక మీద మా అన్న పెద్దన్న, ఈయన ఏమంటే అదృష్టం చాతకుడు అనుకుంటా. ఈయన జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత 14 హ్యాట్రిక్ కొట్టించాడు. మా అన్న కూడా అదృష్ట చాతకుడే వాస్తవంగా. అంటే అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ వాళ్ళు సహాయ సహకారం నన్ను సొంత కుటుంబ సభ్యులకు కూర్చు. అదేవిధంగా బీజేపీ రాష్ట్రం మొత్తం పైన ఈ కలయిక. మొన్ననే పవన్ కళ్యాణ్ అన్న అన్నాడు, ఎన్డీఏ గవర్నమెంట్ అంటే 3 పార్టీలు. 3 పార్టీలు కాదు, అంత ఒక్కటే, అంత మేమంతా ఒక్కటే అని చెప్పి ఆ రోజు 100 రోజుల ప్రోగ్రాంలోనే పవన్ అన్న అన్నాడు. 3 పార్టీలు ఉండొచ్చు కానీ మనుషులు మాత్రం మేము ఒక్కటే అని చెప్పడం కూడా అన్న మాటల్లో అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ 3 పార్టీలు మనం అన్ని విధాలుగా కలుపుకొని ఆ రాజకీయానికి ముందుకు తీసుకుపోతాం. ఆ రాజకీయం అంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చింది.
రేపు రాబోయే ఎలక్షన్లో ఏదైనా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రతి కులానికి సమానంగా ఒక్క కులం కాకొక్కున్నట్ల అన్ని కులాలకి సమానతంగా తీసుకొని పోయే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ మర్చిపోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం. ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనందరూ తోడుగా ఆదుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జస్ట్ అగ్రికల్చర్ వాళ్ళకి వచ్చారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు పొలం పిలుస్తోంది కార్యక్రమం అన్న చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ ఉంటుంది. తర్వాత రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం ఉంటుంది. చేతుల మీదుగా తర్వాత గుమ్మనూరు నారాయణ గారి చేతుల మీదుగా రైతులకి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మీరు గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 2000 ఎకరాల్లో ప్రజలకి అయిపోయిన కార్యక్రమం